మ్యామ్ రాబోతున్నది సమ్మర్. సమ్మర్ అంటే హాలిడేస్ ఉంటాయి, ఎండని కూడా పక్కన పెట్టి లెక్క చేయకుండా వస్తారు కదా. అంటే ఆ ఎండలో వచ్చిన వాళ్ళకి పాపం ఊర్ల పక్క నుండి ఇక్కడ నుండి అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అలాంటివి కూడా జరుగుతుంటాయి అంత రష్ ఉండడం వల్ల. అంటే దానికి ఈ సమ్మర్ కోసం మీరు ఏమన్నా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ముఖ్యంగా వాళ్ళు అంటే మనకి మడవీధుల్లో చూసినట్లయితే ఎండ బాగా బండలు కాలుతూ ఉంటాయి, మనం ఇప్పుడు అడుగులు వేయలేము నిజంగా చెప్పాలంటే. సో అది ఎప్పటికీ వైట్ పెయింట్ వేస్తూ వీలైనంత వరకు టెంపరేచర్ తగ్గించి ఉంచేది ఆల్రెడీ సంవత్సరం పొడుగునా చేస్తున్నాం అది. ఎందుకంటే ఓన్లీ సమ్మర్ అని కాదు, ఎప్పుడైనా ఇక్కడ కొంచెం రాయి ప్రాంతం కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది అనే దాంతో మీరు చూసినట్లయితే ఇప్పుడు గుడి చుట్టూ మాడవీధుల్లో వైట్ కలర్ పెయింట్ 365 days ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం. దానివల్ల కాళ్ళు అయితే కాలడం లేదు. తర్వాత గుడి ప్రాంగణం దాటిన తర్వాత వెంటనే బస్ స్టాండ్కి వెళ్ళే మార్గం అంతా కూడా షేడ్. ఇక్కడేమో షేడ్ వేయలేము ఎందుకంటే గుడి అంబియన్స్ దెబ్బతింటుంది అనే దాంతో, అంటే చూడ్డానికి గుడి ఇబ్బంది వస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ వేయకుండా వాళ్ళు దిగే ప్రాంతం ఎగ్జిట్ నుండి మన లడ్డు ప్రసాదం ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడి నుండి మనం వెళ్ళడానికి నీడ కూడా కల్పిస్తున్నాము. సో దట్ బస్ స్టాండ్ వరకు వాళ్ళు నీడలో వెళ్తారు. ఆ విధంగా వీలైనంత వరకు అలాగే క్యూ లైన్, క్యూ కాంప్లెక్స్ అంతటా కూడాను మంచినీళ్ళు అందుబాటులో ఉండేలాగా, నీళ్లు 24/7 వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా ప్రసాదం కూడా ఎప్పటికీ లభించేలాగా తీసుకుంటున్నాం. పైన ఇంకేమీ దొరకదు నిజంగా చెప్పాలంటే. పైన మనం ఎలాంటి షాప్స్ కానీ లేకపోతే వాళ్ళకి తినుబండారాలు లభించేలాగా ఉండదు కాబట్టి, ఆలయ ప్రాంగణం కాబట్టి ప్రసాదం మాత్రమే దొరుకుతుంది. అందుకని ప్రసాదం 24/7 వాళ్ళకి అవైలబుల్గా ఉండేలాగా, మంచినీళ్ళు అవైలబుల్ ఉండేలాగా తీసుకుంటాం. అంతేకాకుండా ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళకి ఏదైనా ఇందాక మీరు అన్నట్టు కళ్ళు తిరగడం లాంటిది ఉంటే ఇక్కడ డాక్టర్ అవైలబుల్ ఉంటారు. మనకి ఎమర్జెన్సీ మనకి మెడికల్ ఫార్మసిస్ట్ ఉంటారు. అదే విధంగా ఇక్కడికి వచ్చి కోతులు ఎక్కువగా ఉంటాయి. ఆ కోతులు బైట్స్ కొంచెం అంటే గుడికి వస్తారు కాబట్టి ప్రసాదం చేతిలో పట్టుకుంటారు, లేతే పండో చేతిలో పట్టుకుంటారు. వాటి కొరకు ఆ కోతులు గీరడం లాంటివి ఉంటుంది. అందుకని వాటికి సంబంధించి కూడా మా ఫార్మసిస్ట్ వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా భక్తులందరూ కూడా బస్సులో పైకి చేరుకోవడానికి ఆర్టీసీ వాళ్ళతో ఫ్రీ బస్ టెంపుల్ పే చేస్తుంది ఆర్టీసీకి. భక్తులందరికీ కూడా వాళ్ళకి ఎలాంటి ఛార్జీలు వేయకుండా ఉండదు, వెయిటింగ్ కూడా ఉండదు. ప్రతి 2 minutes 3 minutes కి బస్ నడుస్తూ, పిలిగ్రిమ్స్ ఒక 10 మంది ఉన్నారు అక్కడ అంటే బస్ వెంటనే పిక్ చేసుకునేలాగా చర్యలు తీసుకుంటాం. మేడం మీరు చెప్పినట్లు అదిగోండి వాటర్ ఫెసిలిటీ కూడా మనం ప్రతి 10-20 అడుగులకి మనకి వాటర్ ఫెసిలిటీ కూడా కనిపిస్తుంది. అదే భక్తులు ఆలయానికి అంటే బస్సు దిగినారు అంటే బస్ స్టాప్ లో ఉంటుంది, బస్సు ఎక్కిన తర్వాత పైన దిగిన తర్వాత దిగిన దగ్గర ఉంటుంది. అదేవిధంగా క్యూ కాంప్లెక్స్ లో క్యూ లైన్ లో దర్శనం అయిన తర్వాత మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా అంటే వాళ్ళు ఇది వెయిటింగ్ పీరియడ్ ఫర్ బ్రేక్ దర్శనం అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ అవసరం అవుతుందో అక్కడంతా కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా కూడా ఎక్కడైనా డిమాండ్ ఉంది అంటే కూడా పెట్టడానికి వీఆర్ టేకింగ్ అది. సో ఇది ఆపేసాము అని కాదు, ఎక్కడ ఎప్పుడు ఏది అవసరం అయితే అది చేయడానికి రెడీగా ఉన్నాం. మ్యామ్ ఇంత రాయి అనేది ఇప్పట్లో గ్యాదర్ చేసి ఇంత ఆర్కిటెక్చర్ అంతా ప్లాన్ చేసి ఇంత స్కల్ప్చర్స్ అనేది చెక్కడం అనేది ఇదే పెద్ద మేజర్ టాస్క్, పెద్ద ఎక్కువ టైం తీసుకున్న ఫ్యాక్టర్ అని కూడా చెప్పొచ్చు కదా మ్యామ్. ఇంత యాక్చువల్గా ఈ రాయి మాకు నిజంగా చెప్పాలంటే దాన్ని వెతుక్కోవడానికి 4 months పట్టింది. అంటే అంతా ఒకే లాంటి రాయి వాడాలి, మళ్ళీ రాయి ఒక దగ్గర వేరే వేరే రంగు ఉండొద్దు. అట్లాగే రాయి అనేది గట్టితనం ఉండాలి. మనం ఈ ఆలయాన్ని కనీసం 1000 సంవత్సరాలన్నా ఈ రాయి నిలబడాలి అనే లక్ష్యంతో చేస్తాం. సో దాని కొరకు ఏ రాయి అయితే సూట్ అవుతుంది అనే దాంట్లో స్పెషలిస్ట్ల ఒపీనియన్ తీసుకోవడము, కృష్ణశిల అయితే బాగుంటుంది అని వాళ్ళు చెప్పడము. కృష్ణశిల ఎక్కడ దొరుకుతుంది, కొంచెం కొంచెం అయితే మన చుట్టే దొరుకుతుంది, గుట్ట చుట్టే ఉంటుంది. కానీ ఇంత క్వాంటిటీ ఆఫ్ 2 లక్షల పైన పట్టింది క్యూబిక్ మీటర్స్ స్టోన్. సో అంత క్వాంటిటీ ఆఫ్ స్టోన్ ఒకే మైన్ లో దొరకాలి. అది దాని కొరకు చాలా జియాలజిస్టులు అందరినీ కలిసి వాళ్ళందరూ చెప్పిన మీదట మనకి ఇది గుంటూరు ప్రకాశం మధ్యలో మనకి గురిజేపల్లి అనే విలేజ్లో ఆల్మోస్ట్
టోటల్ మైన్ ఖాళీ చేసాము. అబ్బో. అంత మొత్తం అంతా ఒకే దగ్గర దొరికింది. ఏదైనా కూడా అదే చెప్తుంది, నరసింహస్వామి గుడి కట్టించుకోవాలని సంకల్పం చేసుకున్నారు. అంతే. అందుకని ఆయన అనుగ్రహంతో ఏది అనుకుంటే అది అలాగా మనకి. అంతే. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇది వెనకటికి రాజులు కట్టారు గుళ్ళు. అవును. ఇప్పుడు మనకి ఆ రాయి కొట్టే వాళ్ళు కూడా దొరకడానికి టైం పట్టింది. అవును కదా మ్యామ్. ఈ శిల్పకారులు దొరకడమే చాలా. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ ఎలిఫెంట్ నోట్ లో బాల్ రౌండ్ తిరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు పాత గుళ్ళల్లో ఉంటుందమ్మా. అరే అవును. ఇది అసలు అది లోపలే వాళ్ళు చేశారు. దీన్ని మళ్ళీ లోపల పెట్టడం కాదు, లేదు, వాళ్ళు లోపలే చేశారు. ఇది మనకు పాత ఆలయంలో ఉంది. ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు దొరకడానికి మాకు చాలా టైం పట్టింది. వాళ్ళందరినీ వెతుక్కోవడము, వాళ్ళకందరికీ వెతుక్కున్న తర్వాత వాళ్ళు ఇప్పుడున్న మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ తో వాళ్ళకి ట్రైనింగ్స్, సో వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడానికి స్థపతులను తీసుకోవడము, ఇదంతా దాంతో చాలా. అబ్బా. అంటే అంతగా శిల్పకారులు వాళ్ళు నాకు తెలిసి అప్పట్లో వాళ్ళంటే ఇప్పుడు బాగా ఏజ్డ్ అయిపోయి కూడా ఉంటారు. తదనంతరం ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎంత క్రాఫ్ట్ తెలుసా లేదా అని వాళ్ళని చూసి తీసుకురావడం అనేది రియల్లీ పెద్ద టాస్క్ అది మ్యామ్. అలాగే మొత్తం మనకి తమిళనాడు, బీహార్, కర్నూలు, ఆళ్లగడ్డ, ఒరిస్సా, అట్లా ఎక్కడ వీళ్ళు బాగా పనిచేస్తారు అనుకుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని మ్యాన్ పవన్ అన్ని చోట్ల తీసుకొచ్చారు మ్యామ్. ఈ గుడికి వచ్చిన వాళ్ళకి అప్పట్లో ఏమో, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి రీబిల్డ్ చేసిన తర్వాత సినిమా సెట్ లాగుంది అంతా అన్నట్టు అంటారు కదా మేడం. అంటే మనకి ఇది ఆర్కిటెక్చర్ కూడా మనకి ఫిలిం ఇండస్ట్రీ నుంచి. ఇక్కడ షూటింగ్స్ అవి జరుగుతుంటాయి మేడం. షూటింగ్స్ ఇంకా పర్మిషన్ అలౌ చేశారా? అంటే షూటింగ్స్ పర్మిషన్ అంటూ ఇవ్వడం జరగదు. గుడికి సంబంధించిన వార్తలు ఇవ్వడానికి, గుడిని చూపించడానికి మాత్రం మనం పర్మిషన్ ఇస్తాం. అంటే గుడిలో ఇప్పుడు ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో జరిగేటప్పుడు ఈ గుడి ఇలా ఉంది, ఇలా ఇక్కడ జరుగుతుంది, ఇలాంటిది మనం అలో చేస్తాం. తప్పిస్తే ఒక సినిమా షూటింగ్ కానీ అలాంటిది పర్మిషన్. ఎంటర్టైన్మెంట్ దానికి లేదు. ఓకే.